హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ అందరికీ వచ్చేసినట్టేనా అండి? అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మహాలక్ష్మి స్కీమ్ కింద తెలంగాణలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుందండి. ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు ప్రయాణం బ్రేక్ అయితే పడబోతుంది. అది ఏంటి అనేది వివరాలు నేను చెప్తానండి. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఉచిత బస్సు ప్రయాణం లేడీస్కి పెట్టినప్పటి నుంచి స్టూడెంట్స్ కావచ్చు, డ్యూటీలకి అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, డ్యూటీలు చేసుకునే వాళ్ళు కావచ్చు, డ్యూటీలు చేసుకునే స్టాఫ్ కావచ్చు, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదండి. వాళ్ళకైతే అసలు సీట్లే దొరకట్లేదు, అసలు ప్లేస్ ఉండట్లేదు అని చెప్పేసి చాలా అయితే ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ సర్కార్ అయితే త్వరలోనే ఒక నిర్ణయానికి అయితే రాబోతుందండి. అదేంటి అంటే త్వరలోనే ఆడవాళ్ళకి హాఫ్ టికెట్ అయితే పెట్టబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దీని మీద ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదండి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. ఎందుకు అంటే ఇలాంటి నిర్ణయానికి ఎందుకు రాబోతున్నారు అంటే రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరిగినాయండి. లేడీస్ చాలా వరకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. చీపురు కొనడానికి కూడా కొన్ని కిలోమీటర్ల బస్సు ప్రయాణం చేసిందని ఒక మహిళ రీసెంట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. అందుకనే కాదండి, అవసరం ఉన్నా లేకపోయినా కానీ ప్రయాణాలు అయితే చేస్తున్నారు. నిజంగా అవసరమైన వాళ్ళకి మాత్రం దీనివల్ల ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారు. లైక్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే కనుక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, చాలా సఫర్ అవుతున్నారని వీటి మీద చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అయితే వస్తున్నాయండి. దీని గురించి అయితే తెలంగాణ సర్కార్ అయితే ఒక నిర్ణయానికి అయితే రాబోతుందండి. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ తప్పకుండా, ఒక మహాలక్ష్మి స్కీమే కాదండి, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా గవర్నమెంట్ నుంచి తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. తప్పకుండా మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరికొన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.